11,400 కోట్లు ప్యాకేజీ ప్రకటించాక కూడా ఇంకా స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు మీద కొన్ని అనుమానాలు. స్టీల్ ప్లాంట్ రాబోయేటువంటి రోజుల్లో ప్రైవేటైజేషన్ అయిపోతుంది. స్టీల్ ప్లాంట్ నే కనుక ప్రైవేటైజేషన్ చేయాలి అంటే ఈ 11,440 కోట్లు ప్యాకేజ్ ఇచ్చేవాళ్ళం కాదు. ఏదైతే కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో అయితే మీరు ప్రస్తావించినటువంటి విషయం ఉందో తప్పనిసరిగా కార్మిక సంఘం నేతలతో మాట్లాడతాం. అందరితో మాట్లాడి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా కూడా ప్లాంట్ పునరుద్ధరణకి ముందుకు వెళ్తాం అనేటువంటి విషయం చెప్తా ఉన్నాం. జీతాల విషయం మొన్నటి నెల కూడా 65% జీతాలు ఇచ్చారు. అంత క్రితం 3-4 నెలల్లో ఒక 50%, 60%, ఇచ్చారు. ఇంత డబ్బు మేము ప్యాకేజీ ఇచ్చాక జీతాలు ఇవ్వం, లేకపోతే జీతాలు ఇంకో సంవత్సరం పడుతుంది, ఇంకో 8 నెలలు పడుతుంది, ఇంకో 6 నెలలు పడుతుందని ఏ విధంగా భావిస్తారని నేను అడుగుతా ఉన్నా. స్టీల్ ప్లాంట్ గతంలో ఉన్నటువంటి ప్యాకేజీ ముందు ఉన్నటువంటి దశలో కూడా జీతాలు ఇచ్చింది యాజమాన్యం. పూర్తి జీతాలు ఇవ్వడంలో కొంత ఇబ్బంది పడ్డారు. వాళ్ళకి ప్యాకేజీ వచ్చినట్టు